आसुवा यद्भद्रं तन्न आसुवा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव గురూజీ మ్యూట్లో ఉన్నారు. పోషకుడు అని తెలుసుకున్నాను ప్రభు. సమస్త దోషములను తొలగించి కళ్యాణకరమైన మంగళకరమైన సమస్త పదార్థములను అందరికీ ప్రసాదించుము తండ్రి. అట్టి జ్ఞానమును కూడా అందరికీ ప్రసాదించుము తండ్రి. నీకు నమస్కారములు. నీకు అనేక అనంతకోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, ఈరోజు గురువారము. ప్రతి గురువారం లాగే ఈరోజు కూడా మనము మనుస్మృతి ప్రవచనాలు చెప్పుకుంటాం. మను మహర్షి ధర్మం గురించి, మన ఆచరణ గురించి తన శ్లోకాల్లో ఏం చెప్పాడో ఆ విషయాలు తెలుసుకుంటాం. ఈరోజు మొదటి శ్లోకం ఈ విధంగా ఉంది. ఆధ్యాత్మరతిరాసీనో నిరపేక్షో నిరామిషః ఆత్మనైవ సహాయేన సుఖార్తి విచరేదిహ. మహర్షి ఏమంటున్నా అంటే, ఆత్మజ్ఞానమందు రతుడైన వాడు ఇతర విషయములందు జోక్యము చేసుకొనక ఉదాసీనుడుగా ఉండును. ఆత్మజ్ఞాని తన సహాయంతోనే ఈ ప్రపంచంలో ఆనందము గలవాడై సంచరించును. మహర్షి మనకి ఈరోజు ఆత్మజ్ఞానము అనే విషయం నుంచి ప్రారంభిస్తున్నాడు. ఆత్మజ్ఞానం నందు రతుడై ఉండువాడు. నేను మీకు ఆత్మస్వరూపం అనేది అనేక ప్రవచనాలు చెప్పాను. అలాగే ఆత్మ ధ్యానం అనేది వారంలో 2 రోజులు చేస్తున్నాం. దాని ద్వారా మీకు ఆత్మస్వరూపం తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనకు కలుగుతుందో, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని స్థిరంగా కలిగి ఉంటాడో అతని స్థితి ఎలా ఉంటుందట అంటే, ఇతర అంతగా ప్రాముఖ్యం లేని విషయములందు ఉదాసీనుడుగా ఉంటాడు. అంటే ఎంత ఉండాలనో అంతే ఉండడం. ఇది మానవులైన మనందరికీ చాలా అవసరం. మనం చూస్తాం, లోకంలో చాలామంది ప్రాపంచిక విషయాలందు ఎంత ఉండాలనో అంత ఉండక అతిగా ప్రవర్తిస్తారు. దాంట్లో ప్రాపంచిక విషయంలందు అతిగా ఉండడం వల్లనే
బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు, టెన్షన్లు ఇవన్నీ వస్తున్నాయి. కానీ ప్రతి మానవుడికి ప్రాపంచిక విషయంలందు ఎంత ఉండాలనో అంత ఉండడం అనేది అభ్యాసం కావాలి. మహర్షి ఏమంటున్నాడంటే ఆ అభ్యాసం ఎలా అవుతుందట అంటే, ఎవరైతే ఆత్మజ్ఞానము స్థిరపరచుకుంటారో, ఆత్మజ్ఞానం, నేను ఇక్కడ ఆత్మస్వరూపం చెప్పాను చాలాసార్లు, ఆత్మధ్యానంలో అక్కడ కూడా ఆత్మజ్ఞానం చెప్తున్నాను. దాని యందు ఎవరైతే స్థిరమవుతారో వాళ్లకు ఇది సహజంగా వచ్చేస్తుంది. లోక విషయములకు దూరంగా ఉండరు, లోకానికి పరిగెత్తి దూరం పోరు. కానీ ఏ విషయం నందు ఎంత ఉండాలనో వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యత చెప్పాడు. ఇంకేమంటున్నాడు, ఆత్మజ్ఞాని తన సహాయంతోనే ఈ ప్రపంచంలో ఆనందగలం వాడే జీవించును. సాధారణంగా మనిషి సంతోషం కావాలి అంటే ఇతరుల మీద ఆధారపడే ప్రయత్నం చేస్తాడు. తన సంతోషం కోసం వేరే వీళ్ళ మీద ఆధారపడడం, తన బంధువులు, తన రక్త సంబంధికులు, అలాంటి వాళ్ళతోని సంతోషాన్ని పొందే ప్రయత్నం. కానీ ఇతరుల నుంచి సంతోషం పొందడంలో దుఃఖము కూడా అతడు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడు, అతడు తన లోపల నుంచే ఒక రకమైన సంతోషం అతనికి లభిస్తుంది. అప్పుడు సంతోషం కొరకు, తృప్తి కొరకు, శాంతి కోసం బయట దాని మీద అతడు పడడు. స్వయంగా ఆనందం కూడా అతనికి లభిస్తుంది. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మన మహర్షి మనందరికీ ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు ఆత్మజ్ఞాన పరులు కండు అంటే కొందరు అర్థం చేసుకుంటారు, వేద మంత్రాలు బాగా చదవాలన్నా, వేద మంత్రాలు బట్టి పెట్టి దాంట్లో ఆత్మజ్ఞానం తెలుసుకోవాలన్నా అని కొందరు అంటారు. వేద మంత్రాల ద్వారా మాత్రమే వస్తుంది అనుకోవద్దు. నీకు ఒక్క మంత్రం రాకున్నా, ఒక్క శ్లోకం రాకున్నా ఆత్మజ్ఞానం తెలుసుకోవచ్చు. నీకు ఆత్మజ్ఞానము, ఆత్మ యొక్క స్వరూపము తెలుస్తుందా లేదా అనేది ముఖ్యం. ఆ రకంగా మనల్నందరినీ ఆత్మజ్ఞానులు కమ్మంటున్నాడు. అప్పుడు మన జీవితం స్థిరమవుతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనలో స్థిరమవుతుందో మన జీవితం స్థిరమవుతుంది. మనం సహజంగానే సుఖాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటాము. ఆ తర్వాత మను మహర్షి మరొక శ్లోకంలో ఏమంటున్నాడో మనం ముందుకెళ్దాం. ఇంద్రియాణం విరోధేన రాగద్వేషక్షయేన చ అహింసయా చ భూతానాం అమృతత్వాయ కల్పతే. ఇంద్రియములను నిరోధించుట చేత, రాగద్వేషముల విడనాడుట చేత, అహింసను అవలంబించుట చేత ప్రాణులకు మోక్షయోగ్యత కలుగును. మనలో చాలామంది మోక్షం గురించి ఆలోచిస్తాం. ఈ జన్మ తర్వాత మోక్షం లభిస్తే బాగుంటుండే అనే భావన కూడా మనకు కలుగుతుంది. ఇంకా చాలా జన్మల తర్వాత అనేది ఎందుకు, ఈ జన్మ తర్వాత మోక్షం రాని అనే భావన కూడా కలిగి ఉంటాం. మరి మోక్షం రావటానికి కొన్ని పద్ధతులు చెప్తున్నాడు. మొట్టమొదటిది ఇంద్రియములను నిరోధించుట. మన ఇంద్రియములు చంచలంలై పరిగెత్తుతాయి. మనసు కానీ ఇతర ఇంద్రియములు చంచలమై పరిగెత్తుతాయి. అలా పరిగెత్తకుండా వాటిని స్థిరపరచడం అనేది ఉంటుంది. ఎలా స్థిరపరచాలి? నీవు గట్టిగా సంకల్పించుకో, నా మనసు స్థిరంగా ఉండని నువ్వు సంకల్పించుకొని, మనసు స్థిరంగా ఉండడమే అసలైన జీవితం అని నువ్వు గుర్తించు, నీ మనసు స్థిరమైపోతుంది. ఇదొకటి. రెండవది ఏమంటున్నాడు, రాగద్వేషములను విడనాటుట చేత. రాగద్వేషాలను మనం అర్థం చేసుకోవాలి. రాగం అంటే ఏంటిది? లోక విషయములందు మక్కువ కలిగి ఉండుట. అతి. లోకంలో అనేక విషయాలు ఉంటాయి.
మన చుట్టూ అనేక కీర్తి, కాంక్ష ఇలాంటి అనేకం ఉంటాయి. అవన్నిటితోని మనకు సంబంధించిన ప్రపంచ విషయాలతోని ఎంత ఉండాలనో అంతుంటే మనం నిండుగా ఆరోగ్యంగా ఉంటాం. కానీ వాటి యందు అతి మక్కువ, వాటి యందు తగులుకొనుట, వాటికి అతిగా ప్రాధాన్యత ఇచ్చుట చేత అనారోగ్యము అవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది, జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. మరి అలా ఎందుకు చేస్తాం? రాగం అనే కారణం. రాగం అనగా మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు, ప్రపంచ విషయాలందు మనము ఎక్కువ మక్కువ కలిగి ఉండుట. అంటే వాటిని వదిలేసి దూరం వెళ్ళమని ఎవరు చెప్పట్లేదు, కానీ వాటి యందు ఎంత ఉండాలనో అంత ఉండడం చేస్తే సరిపోతుంది. అప్పుడు కూడా మనకు మోక్షానికి దారి లభిస్తుంది అంటున్నాడు. ఇంకా అహింసను అవలంబించుట. అహింస అనేది ఒక మంచి మార్గం మనకు. అనగా ఎవరిని హింసించకుండా ఉండుట. ఇది అభ్యాసం చేయాలి. కేవలం శరీరం ద్వారానే కాదు, మాటల ద్వారా కూడా హింసించకూడదు, మనసు ఆలోచనల ద్వారా కూడా హింసించకూడదు. అలా హింసించకుండా ఉంటే అప్పుడు కూడా మనకు మోక్షానికి దారి లభిస్తుంది. ఈ రకంగా ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకొనుట, రాగద్వేషములను వదులుట, అహింసను అవలంబించుట చేత మోక్షానికి యోగ్యత మనకు లభిస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత శ్లోకంలో ఏమంటున్నాడు? సూక్ష్మతాం చావ్యనేవీక్షత యోగేన పరమాత్మనః దేహేషు చ సముత్పత్తి ముత్తమేష్వధమేషు చ. యోగంతో పరమాత్మ యొక్క సూక్ష్మతను, ఉత్తమ అధమ దేశములందు పుట్టుటను గూర్చి ఆలోచింపవలను. మనము మన జీవితం స్థిరపడాలి, మోక్షానికి మార్గం దొరకాలి అంటే ఇంకొక మార్గం ఏమంటుందంటే పరమాత్మ యొక్క సూక్ష్మతను మనము ఆలోచించాలి అంటున్నాడు. అంటే పరమాత్మ స్వరూపాన్ని చింతన చేయుట. నిరంతరం పరమాత్మ స్వరూపాన్ని చింతన చేయాలి. ఎవరైతే నిరంతరం పరమాత్మ స్వరూపాన్ని చింతన చేస్తారో వాళ్లకు మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. మరి పరమాత్మ స్వరూపాన్ని చింతన చేసే మార్గం ఏంటిది? నేను ధ్యానంలో చెప్తున్నా కదా. నేను ధ్యానంలో చెప్పేది అది పరమాత్మ స్వరూప చింతనయే. ఆ విధంగా ఎవరైతే పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని నిరంతరము మనసులో తిప్పుకుంటారో, స్మరణకు తెచ్చుకుంటారో, దాన్ని మనసులో ప్రవహింప చేసుకుంటారో వాళ్లకు మోక్షానికి దారి లభిస్తుంది. ఇంకేమంటున్నాడు? దహ్యంతే ధ్యాయమానానాం ధాతూనాం హి యథామలాః తతేంద్రియాణాం దహ్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. లోహాదులను కాల్చుట వలన వాని యందలి దోషము పోవునట్లు ప్రాణాయామాదులు చేయుట వలన మనస్సు మొదలైన ఇంద్రియముల దోషములు క్షీణించును. మనసు, ఇంద్రియములలో దోషాలు ఎప్పుడూ ఉంటాయి. మనసులో అనేక దోషాలు. ఎందుకంటే మనం ప్రాపంచిక విషయాలందు ఉంటున్నాం, ఈ లోకమందు ఉంటున్నాం, ప్రపంచ విషయాల్లో ఉంటున్నాం. కాబట్టి వాటికి సంబంధించిన అనేక విషయాలు మనలో దోషాలుగా ఉండిపోతాయి. మన ఇంద్రియాల్లో కూడా అనేక దోషాలు ఉండిపోతాయి. మరి ఈ దోషాలను తొలగించుకోవాలి. అలాగే ఇంద్రియాల్లో ఉన్న కూడా దోషాలను కూడా తొలగించుకోవాలి. అది ఎలానట? ప్రాణాయామాదులు చేయటం వలన. చక్కగా మనకు యమ నియమ ఆసన ప్రాణాయామాలు ఉంది. ఎవరైతే చక్కగా ప్రాణాయామం చేస్తారో వాళ్లకు ఇంద్రియ దోషాలు తొలుగుతాయి, మనోదోషాలు, బుద్ధి దోషాలు తొలుగుతాయని చెప్తున్నాడు. ఏ రకంగా? లోహాలను కాల్చుట చేత వానియందున్న దోషాలు పోతాయి. ఉదాహరణ, బంగారం ఉంది. బంగారంలో ఏదైనా కల్తీ ఉంటే దాన్ని కాల్చితే దాంట్లో ఉన్న దోహం వెళ్ళిపోతుంది.
అలాగే ఇతర ఏదైనా ఇప్పుడు ఇనుము కానీ ఏదైనా సరే వాటిలో దోషం ఉంటే వాటిని కాల్చితే ఆ దోషం తొలగిపోతుంది. ఈ విధంగా కాల్చడం ద్వారా లోహాల్లో ఉన్నటువంటి దోషాలు ఎలా తొలగిపోతాయో అదే ప్రకారంగా ప్రాణాయామం అనేది చేయడం వల్ల మనిషిలోని ఇంద్రియములు, తర్వాత మనిషిలోని మనసు, వీటిలో ఉన్న దోషాలు తొలగిపోయి అవి పరిశుద్ధమవుతాయి అనే విషయాన్ని మనకు మను మహర్షి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత శ్లోకము ప్రాణాయామైర్దహేర్దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషం ప్రత్యాహారేణ సంసర్గాత్ ధ్యానేనానీశ్వరాన్ గుణాన్. ఏమంటున్నాడు? ప్రాణాయామం వలన దోషములను దహింపచేయవచ్చును, ధారణ వలన పాపమును, ప్రత్యాహారం వలన రాగమును, ధ్యానం వలన నాస్తికత్వమును దహింపచేయవచ్చును. ప్రాణాయామ ధారణ ప్రత్యాహార ధ్యానం అన్నవి యోగమునకు అంగములు. మీలో చాలామందికి తెలుసు అష్టాంగ యోగం. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని మనకు అంగాలు ఉంటాయి. వీటిలో ఏదేది పాటిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చక్కగా చెప్తున్నాడు. ఏంటట? ప్రాణాయామాన్ని మనం పాటిస్తే మనసు, ఇంద్రియముల దోషాలు తొలగిపోతాయి అంటున్నాడు. ధారణ చేయడం వల్ల మనలోని పాపాలు తొలగిపోతాయి అంటున్నాడు. ప్రత్యాహారము చేయటం వలన రాగము తొలగిపోతుంది. ధ్యానం చేస్తే మనిషిలో ఉన్న నాస్తికత్వం దహింపబడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రాణాయామ, ధారణ, ధ్యానాలు మనకు అంతఃకరణ శుద్ధి చేసి పరమాత్మ వైపు మళ్లించటానికి, నడిపించటానికి ఉపయోగపడతాయనే విషయాన్ని మనకు మహర్షి తెలియజేస్తున్నాడు. ఇక తర్వాత శ్లోకంలో నదీకూల యథా వృక్షో వృక్షం నాసకు నిర్యథా తథా త్యజ నిమ్నం దేహం కృత్రాద్రాహాద్విముచ్యతే. పక్షి చెట్టును విడిచిపెట్టినట్లు ఏ విధమైన చింత లేకుండా ఈ దేహమును సంసార రూప మొసలి నుండి విడిపించవలెను. ఆహా, ఎంత చక్కగా ఉపమానం చెప్తున్నాడు. సంసార రూప మొసలి ఉంది, ఈ ప్రపంచం ఉందే, ఇది మనకు చాలా ఉపయోగకరం. నిజానికి ఈ చుట్టూ ఉన్న ప్రకృతి మన తల్లి. దాన్ని అర్థం చేసుకొని సరిగా ఉపయోగించితే. కానీ ఎవరైతే ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని సరిగా అర్థం చేసుకోరో, దాని యందు తగులుకొని అతిగా ప్రవర్తిస్తారో, అలాంటి వాళ్లకు ఈ ప్రపంచం ఒక మొసలిలాగా పనిచేస్తుంది. మొసలిలాగా వాళ్ళని నష్టపరుస్తుంది. అందుకే ఈ సంసారం సాగరం అని కూడా చెప్పారు. మరి ఈ సంసార సాగరం నుండి మనల్ని కాపాడుకోవాలి. ఈ సంసారం అనే మొసలి నుంచి మనల్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలన్నట? పక్షి చెట్టును విడిచిపెట్టినట్లు ఏ చింత చేయకుండా ఈ ప్రపంచం నుండి మనల్ని మనము విడిచిపెట్టుకోవాలి. అంటే ఏంటి? ఒక చెట్టు మీద ఉన్న పక్షి ఆ చెట్టు మీద నుంచి ఎగిరిపోతే ఆ చెట్టుతో సంబంధం తొలగిపోతుంది. అలాగే మహర్షి ఏమంటున్నాడంటే, ఈ ప్రపంచంతో నువ్వు మనసు ద్వారా సంబంధం ఏర్పాటు చేసుకున్నావు, దాన్ని తొలగించుకోమంటున్నాడు. మానసిక సంబంధం మనకు ఉండకూడదు. ఈ ప్రపంచంతో అవసరమైనంత మెదలాలి తప్ప ఈ ప్రాపంచిక విషయాలందు మనము మనసు ద్వారా తగులుకొనకూడదు అంటున్నాడు. అలా తగులుకొనకుండా నీవు ఉంటే నీవు ఈ ప్రపంచం అనే మొసలి నుంచి కాపాడబడతావు. అలా తగులుకొనకుండా ఉండాలంటే ఇంతకుముందు చెప్పిన ప్రాణాయామాదులు చేయవచ్చు. మరియు ముఖ్యంగా ఆత్మజ్ఞానము, ఈశ్వర జ్ఞానం
ఎవరైతే నిరంతరం ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటారో, ఎవరైతే నిరంతరం ఈశ్వరీయ జ్ఞానం పెంచుకుంటారో వాళ్ళు ఈ ప్రపంచం నుండి తమను తాము కాపాడుకుంటారు. అది అత్యంత ముఖ్యమైనటువంటి ఫలితము ఈ ఆత్మ ఈశ్వర జ్ఞానం వల్ల మనకు లభించేది. ఆ తర్వాత శ్లోకంలో మహర్షి ఏమంటున్నాడంటే, యదా భావేన భవతి సర్వభావేషు నిస్పృహః తదా సుఖమవాప్నోతి ప్రీత్యచేచః చ శాశ్వతం. ఆత్మ జ్ఞాన భావంతో విషయములకు సంబంధించిన భావనలందు ఉదాసీనులైన వారు ఈ జన్మం నందు పరజన్మం నందు అంతులేని సుఖములను పొందుతారు. మనకు నిరంతరం సుఖం లభించాలి. ఈ జన్మలో లభించాలి, పరజన్మలో లభించాలి. ఎందుకంటే సుఖాన్ని పొందడము మానవ జీవితం యొక్క హక్కు. ప్రతి మానవుని యొక్క హక్కు. ఏ సుఖము? శాశ్వతమైన సుఖము, పూర్ణ సుఖం. భౌతిక సుఖాలు కాదు. శాశ్వతమైన సుఖము, పూర్ణ సుఖము పొందడం అనేది అందరి యొక్క హక్కు. మరి ఆ సుఖాన్ని పొందే మార్గం ఏంటట? ఆత్మజ్ఞాన భావాన్ని నిండుగా పెంచుకోండి అంటున్నాడు. ఆత్మజ్ఞాన భావం పెరుగుట అనేది అత్యంత ముఖ్యమైనది. మనమందరము ఆత్మజ్ఞాన భావాన్ని పెంచుకోవాలి. నేను ఆత్మను, నాకు మరణం లేదు, జన్మ మరణం లేని శాశ్వత ఆత్మను, అనేక శరీరములు వదిలిపెట్టి వచ్చాను, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాను, నా శాశ్వత సంబంధం పరమాత్మతో. ఇలాంటి ఆత్మభావన జ్ఞానం కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుందట? ప్రాపంచిక విషయంలందు మనము అవసరమైనంతే ఉండడం అనేటువంటి అలవాటు అవుతుంది. అప్పుడు మన చుట్టూ ఉన్న లోక విషయంలందు ఎంత అవసరమో అంతే ఉండడం మనకు వస్తే ఇక మనలో సుఖం ప్రారంభమవుతుందని చెప్తున్నాడు. కాబట్టి సాధకులారా, సుఖము అనేది మీ లోపల ఏర్పాటు చేసుకునే మనం అందరం పుట్టాం. మానవుడిగా మనం పుట్టడంతోనే సుఖం అనేటువంటి ఒక ధన రాశిని మన అంతఃకరణంలో ఏర్పాటు చేసుకొని పుట్టాం. అది సిద్ధంగా ఉంది. కానీ మనం బాహ్య విషయంలందు తగులుకోవడం వల్ల సుఖాన్ని పొందలేకపోతున్నాం. మనలో ఉన్న సుఖాన్ని ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనలో వస్తుందో, నేను ఎవరు, నేను ఈ ఆత్మను, ఈ శరీరం నాది, ఈ మనోబుద్ధులు ఇంద్రియములు నా ఉపకరణములు, ఈ శరీరాన్ని మనోబుద్ధులు నేను సదుపయోగం చేసుకోవాలి, ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన వరం నాకు. ఇలా మనం ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉంటే అప్పుడు మనకు బాహ్య విషయంలో ఎంత ఉండాలనో అంత తెలుస్తుంది. అప్పుడు ప్రతిక్షణం నీలో ఉన్న సుఖాన్ని పొందుతావు. ఈ జన్మనే కాదు, జన్మ జన్మల్లో కూడా నీవు సుఖాన్ని పొందుతావని మనకు మహర్షి తెలియజేస్తున్నాడు. తర్వాత మంత్రం శ్లోకంలో ఏమంటున్నాడో చూద్దాం. ఆనీన విధినా సర్వాం త్యక్త్వా సంగాన్ శనైః శనైః సర్వద్వంద్వ వినిర్ముక్తో బ్రహ్మణ్యేనావతిష్ఠతే. బ్రహ్మణ్యేనావతిష్ఠతే. ఈ శ్లోకం ద్వారా మహర్షి మనకేం తెలియజేస్తున్నాడో ఒకసారి గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడు మహర్షి? ఈ విధిగా మెల్లమెల్లగా లోక విషయములను త్యాగం చేసి రాగద్వేషాది ద్వంద్వములను త్యజించినవాడు బ్రహ్మం నందే స్థితుడగును. సాధకులారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మనం ఎవరి యందు స్థిరం కావాలి? ఆ పరమాత్మ యందు స్థిరం కావాలి. మరి ఆ పరమాత్మ యందు స్థిరమయ్యే మార్గం ఏంటట? మెల్లమెల్లగా ఈ లోక విషయాలను
ఎంత ఉండాలనో అంత ఉండడం నేర్చుకోవాలి. లోక ప్రాపంచిక విషయములందు నియమం పాటించడం రావాలి మనకు. అలా వచ్చినప్పుడు రాగద్వేషాలు మనల్ని పీడించడం ఆపేస్తాయి. లోకమ విషయంలో ఎలాంటి వ్యవహారం ఎంత ఉండాలన్నా అంత ఉండడం వస్తే రాగద్వేషాలు మనల్ని ఏమీ చేయవు. అప్పుడు మనం పరమాత్మ యందు స్థిరమవుతామని చెప్తున్నాడు. సూటిగా మార్గం చెప్పబడుతుంది. కాబట్టి పరమాత్మ యందు స్థిరం కావటానికి మనం అందరం ఈ రకంగా ప్రయత్నం చేద్దాం. తర్వాత శ్లోకంలో ధ్యానికం సర్వమేవైతత్ యదేతదభిశబ్దితం నహ్యనధ్యాత్మవిత్ కశ్చిత్ క్రియాఫలముపాశ్నుతే. ఈ చెప్పినదంతయు ధ్యానమునకు సంబంధించినవి ఉన్నది. ఆత్మజ్ఞాని కాక ధ్యానము చేయని వాడెవడైనను ఏ క్రియాఫలమును అనుభవించలేడు. స్పష్టంగా చెప్పాడు. ఆత్మజ్ఞాని అయినవాడు మాత్రమే పరమాత్మ యందు స్థిరమవుతాడు, రాగద్వేషాలను స్వాధీనపరుచుకుంటాడు. అలాగే అతడు నిరంతర సుఖాన్ని పొందుతాడు. ఆత్మజ్ఞాని కాకుండా ఇవేవి పొందలేడు అని స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి సాధకులారా, మనం ఆల్రెడీ ఎప్పుడో ప్రారంభించాం. ఆత్మస్వరూపం ఏంటిది, ఆత్మజ్ఞానం ఏంటి అని మీకు నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను. అట్టి ఆత్మజ్ఞానాన్ని మీరు మనసులో స్థిరపరచుకోండి. మీకు సంబంధించిన కుటుంబ విషయాలు, వృత్తి విషయాలు మనసులో ఎప్పటికీ ఒక స్థలం ఇస్తారు. వాటికి ఎట్లా స్థలం ఇస్తారో నేను ఆత్మను అనేటువంటి ఈ ఎరుక కూడా అంత స్థలం ఇచ్చి మీ మనసులో నేను ఆత్మను అనేది స్థిరపరచండి. అప్పుడు మీరు అనేక ఫలితాలు పొందడం ప్రారంభిస్తారని మనకు మహర్షి తెలియజేస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే అనేన క్రమయోగేన పరిప్రజతి యో ద్విజః స విద్యేహ పాప్మానం పరం బ్రహ్మాధిగచ్చతి. ఈ విధంగా భక్తుడు క్రమక్రమంగా లోక విషయములందు ఎంత ఉండాలనో అంత ఉండడం నేర్చుకుంటే పాపములు చేయడము, దోషములు చేయడము ఎన్నో తగ్గిపోతాయి. అప్పుడు ఆ పరమాత్మ యందు స్థిరంగా ఉండడం ప్రారంభిస్తాడు. కాబట్టి భక్తుడు ఏం చేయాలి? భక్తుడు లోకం విషయములందు ఎంత ఉండాలా అనేది నేర్చుకోవాలి. పరమాత్మతో ఎంత ఉండాలి ఇది నేర్చుకోవాలి. కాబట్టి అవసరం ఉన్నంత మాత్రమే లోక విషయాల్లో ఉండి పూర్తిగా పరమాత్మతో ఉండుట ఇది అభ్యాసం చేయాలి. అలా చేసినప్పుడు చక్కగా పరమాత్మ యందు మనం స్థిరమవుతాం. మనలో ఉన్నటువంటి సుఖము, శాంతి అవన్నీ లభించి ఒక ఉత్కృష్టమైన జీవితాన్ని మనమందరము పొందగలుగుతామని చెప్తున్నాడు. ఆ తర్వాత బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్థో యతిస్తతా ఏతే గృహస్థ ప్రభవా చత్వారః పృథగాశ్రమాః. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అను ఈ 4 ఆశ్రమములు వేరువేరుగా గృహస్థుల నుండియే వెళ్ళినవి. సాధారణంగా 4 ఆశ్రమాలు ఉన్నాయని మనం చెప్పుకుంటాం. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయట? గృహస్థాశ్రమం నుంచే వస్తాయి. ఎందుకంటే ప్రతి మానవుడు గృహస్థుడు కావాలి. గృహస్థుడైనప్పుడే అతని జీవితంలో చేయవలసిన అనేక కార్యాలు చేస్తాడు. గృహస్థుడుగా ఉండడం వల్ల అనేక మందికి అతడు ఉపయోగపడతాడు. గృహస్థుడు ఉండడం వల్ల ధర్మాన్ని అతడు చక్కగా పాటిస్తాడు. కాబట్టి ఒక స్త్రీ, పురుషుడు వివాహం చేసుకొని వాళ్ళు ఒక గృహస్థులుగా మారి వాళ్ళు కూడా ఒకరిద్దరు సంతానాన్ని కని
ఆ సంతానాన్ని పెంచి యోగ్యులుగా మార్చి సమాజానికి ఇస్తారు. అలాగే పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళ తల్లి తండ్రుల్ని వాళ్ళు కాపాడతారు. అలాగే వాళ్ళకున్నటువంటి బంధువులతో సత్సంబంధాలు. ఇలాంటిది ఈ సమాజం ముందుకెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు గృహస్థాశ్రమం తప్పక స్వీకరించవలసిందే. అయితే గృహస్థాశ్రమం బలంగా ఉండాలి అంటే అంతకన్నా ముందు బ్రహ్మచారి ఆశ్రమం ఉండాలి. బ్రహ్మచర్య ఆశ్రమంలో 25 సంవత్సరాలు అతడు చక్కగా విద్యను యోగాభ్యాసం పరమాత్మతో సంబంధం ఉన్న గొప్ప భక్తుడిగా అతడు తయారు కావాలి. ఇది బ్రహ్మచర్య ఆశ్రమం. ఆ తర్వాత గృహస్థాశ్రమం తర్వాత 50 సంవత్సరాల తర్వాత అతడు వానప్రస్థాశ్రమంకి వెళ్ళాలి. ఎందుకంటే వానప్రస్థాశ్రమంలో పరమాత్మతో ఎక్కువ సంబంధం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 50-55 సంవత్సరాల వరకు కుటుంబపరమైన బాధ్యతలు అనేకం పూర్తయ్యానికి, అందువల్ల పరమాత్మతో సంబంధం ఏర్పడుతుంది. ఈ విధంగా అతడు వానప్రస్థాశ్రమం తర్వాత సన్యాసాశ్రమం. ఈ రకంగా ఈ 4 ఆశ్రమాలు ఎలా ఏర్పడ్డాయంటే గృహస్థాశ్రమం ద్వారానే అన్నీ ఏర్పడింది. గృహస్థాశ్రమము అన్ని ఆశ్రమాలకు కేంద్ర బిందువు అని చెప్పబడింది. ఈ రకంగా మహర్షి మనకు ఈరోజు చాలా చక్కని ఆత్మజ్ఞానం గురించి విశేషంగా వివరించాడు. ఓ మానవులారా, అందరూ ఆత్మజ్ఞానంను కలిగి ఉండండి. ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడం అంటే మంత్రాలు నేర్చుకొని శ్లోకాలు నేర్చుకోవడం కాదని తెలుసుకోవాలి. నేను ఆత్మను అనే భావన అనుభవంలోకి తెచ్చుకొనుట. నేను ఒక తల్లిని తండ్రిని అని అనుకుంటాం. నేను ఒక భార్యను భర్తను. ఇదెంత స్థిరంగా ఉంటుందో నేను ఆత్మను అనేది రావడము ఆత్మజ్ఞానం. నీకు ఆత్మజ్ఞానం అయితే నీ జీవితం స్థిరమవుతుంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయాలన్నీ మనము స్థిరం చేసుకుందాం. తర్వాత సత్సంగం తర్వాత ఎలాగో నేను ఆడియో వేస్తాను, మళ్ళీ ఆడియోలో వింటే మీకు ఇంకా స్థిరమవుతుంది. ఇక సాధకులారా, ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం. ఈరోజు కూడా మనము ఈశ్వరీయ ధ్యానమే చేస్తాం. ఈశ్వర చింతన చేస్తూ ఆ పరమాత్మకు సంబంధించిన ధ్యానం చేస్తూ పరమాత్మతో మనల్ని జోడించుకునే ప్రయత్నం చేస్తాం. మీరందరూ మీరున్న స్థలంలోనే స్థిరంగా కూర్చుండండి. శరీరాన్ని స్థిరం చేసినట్టే మీ ఆలోచనలు కూడా స్థిరం అనగా ఆలోచించడం ఆపేసేయండి. మనసును ఏమాత్రం ఆలోచించకుండా విశ్రాంత స్థితిలో ఉంచితే అది కొద్దిగా స్థిరమవుతుంది. మనసుకు రెస్ట్, విశ్రాంత స్థితి. ఇక నేను ఈశ్వరీయ ధ్యానం ప్రారంభిస్తున్నాను. నా మాటల్ని వింటూ ఆ వింటున్న మాటల్ని మీ మనసులో ప్రవహింప చేసుకోండి. అప్పుడు మీకు మీ లోపల ధ్యానం కలుగుతుంది. నా మాటలు మీలో నిలుస్తాయి. చక్కని ధ్యానం కలుగుతుంది. నేను ధ్యానం ప్రారంభిస్తున్నాను. హే పరంపిత పరమాత్మ, మేము నీ సంతానం. నీ సంతానమైన మమ్మల్ని అనేక రకాలుగా రక్షిస్తున్నావు తండ్రి. మమ్మల్ని పోషిస్తున్నావు. సుపర్ణ సయుజ సఖాయ అని తెలుసుకున్నాను ప్రభు. సర్వవ్యాపి అయినటువంటి నీవు, ఏకదేశి అనుస్వరూపుడైన ఆత్మనైన నేను కూడా ఇద్దరము ఒకే గుణాలు కలిగిన వాళ్ళమని తెలుసుకున్నాను. ఏ దివ్య గుణాలు ప్రభు నీలో ఉన్నాయో ఆ దివ్య గుణాలన్నీ నాలో కూడా ఉన్నాయని తెలుసుకున్నాను. కాబట్టి సుపర్ణ అని చెప్పబడింది. అనగా ఏకవర్ణ పక్షులు, అనగా ఒకే రకమైన దివ్య గుణాలు కలిగిన వాళ్ళం. కాబట్టి ప్రభు, నీలాంటి దివ్య గుణాలే నాలో ఉన్నప్పుడు నాలో కూడా ఆ దివ్య గుణాలన్నింటినీ ప్రకాశింపచేసుకునే ప్రయత్నం నేను చేస్తాను. ఆ ప్రయత్నంలో నన్ను సఫలమయ్యేటట్టు చేయు తండ్రి. అలాగే సఖాయ సయుజ అని తెలుసుకున్నాను తండ్రి. అనగా ఓ పరమాత్మ, నీవు నేను ఎప్పుడు సయుజ అనగా కలిసే ఉంటామని తెలుసుకున్నాను.
నీ నుండి నన్ను ఎవరు కూడా విడదీయలేరని తెలుసుకున్నాను ప్రభు. అలాంటి శాశ్వత సంబంధం నీతో కలిగి ఉన్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను తండ్రి. కానీ నేను అల్పజ్ఞుడనై లోక విషయములందు నా మనసు నిరంతరము ప్రవహింపచేస్తున్నాను. అది తప్పని తెలుసుకున్నాను. ఇప్పటి నుంచి లోకమందు మనసును ప్రవహింపచేయడం ఆపుతాను. ఈ లోకంలో ఎంత ఉండాలనో అంతే ఉంటాను. కానీ నీ యందు మాత్రము నేను పూర్తిగా స్థిరమయ్యేటట్టు చేస్తాను ప్రభు. నీ ఆలోచనలనే నా మనసులో పెంచుకుంటాను. నీ భావాలనే నాలో పెంచుకుంటాను తండ్రి. అలా పెంచుకొని నా మనసంతా నీ ఆలోచనలు, నీ జ్ఞానము, నిన్నే స్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తాను ప్రభు. నన్ను ఆశీర్వదించుము. అలాగే సఖాయ అని కూడా మంత్రం చెప్పింది. అనగా నీవు నేను శాశ్వత మిత్రులమని వేదం ఘోషిస్తుంది. ప్రభు, సర్వశక్తివంతుడమైన నీవే నాకు మిత్రుడుగా ఉన్నప్పుడు ఇక నాకు భయాలు ఎందుకు తండ్రి? ఇలాంటి బలహీనతలు కూడా వద్దు. నీవే నా మిత్రుడవైన తర్వాత నాకు అంతా సుఖమే, ఆనందమే. నీ మిత్రత్వాన్ని నేను కాపాడుకుంటాను తండ్రి. దానికి ఒకే మార్గము, నేను నీ భక్తుడనే నిలుచుట. నేను నీ భక్తుడనవుతాను. ఆ పరమాత్మతో ఎవరు నిరంతర సంబంధంలో ఉంటారో వాళ్ళే అతని భక్తులని తెలుసుకున్నాను తండ్రి. కాబట్టి నేను మానసికంగా సంపూర్ణంగా నీతో సంబంధితమై ఉంటాను. నా అంతరంగంలో నీకు తప్ప ఎవరికీ స్థానం ఇయ్యను తండ్రి. నా అంతరంగం మొత్తము నీదే ప్రభు. నీవే నాలో స్థిరపడుము. సదా నా అంతరంగంలో నిలిచి ఉండము ప్రభు. నేను ఆ విధంగా ప్రయత్నం చేసి నీతో ఉన్న శాశ్వత సంబంధాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాను. నీ యొక్క నిజమైన భక్తుడను అయ్యే ప్రయత్నం చేస్తాను తండ్రి. మానవ జీవితము సఫలం కావాలి అంటే ఆ పరమాత్మ యొక్క భక్తుడు కావడమే అత్యంత ముఖ్యమైనదని తెలుసుకున్నాను. కాబట్టి ఓ తండ్రి, నేను నీ భక్తుడనవుతాను. నీ భక్తుడని కావటానికి నేను చేయవలసింది నా గురువులు చెప్పారు. నిన్ను గురించి అర్థం చేసుకొనుట, నీవు నాయందే ఉన్నావని నిన్ను అర్థం చేసుకొనుట, నీ మీద సంపూర్ణ విశ్వాసాన్ని పెంచుకొనుట. అలా చేయడం ద్వారా నీ భక్తుడని అవుతానని తెలుసుకున్నాను. నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. నిన్ను ఇంకా అర్థం చేసుకుంటాను, నీ గురించి తెలుసుకుంటాను, నీ మీద సంపూర్ణ విశ్వాసాన్ని పెంచుకుంటాను ప్రభు. నీ యొక్క నిజమైన శాశ్వత భక్తుడిగా నేను జీవిస్తాను తండ్రి. ఈ ప్రయత్నంలో నేను సఫలమవటానికి నన్ను సదా ఆశీర్వదించుము తండ్రి. నీవు లేని జీవితము వృధా అని తెలుసుకున్నాను. నీవున్న జీవితమే పరిపూర్ణమైగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుందని తెలుసుకున్నాను తండ్రి. నా పూర్వులైన ప్రహ్లాద, నారద మొదలగు భక్తులు నీయందు భక్తులుగా ఉండి పూర్ణ జీవితం అనుభవించారు. ఓ తండ్రి, అలాంటి జీవితాన్నే నాకు ప్రసాదింపుము. నేను నీ యొక్క పూర్ణ భక్తునిగా మార్చే ప్రయత్నం చేస్తాను. గురువుల మాటను అనుసరిస్తూ వాటిని ఆచరిస్తూ నేను నీ భక్తునిగా మారుతాను తండ్రి. దానికి నన్ను ఆశీర్వదింపుము. నా శక్తి సామర్థ్యాలను చక్కగా ఉపయోగించుకునే విధంగా నన్ను ఆశీర్వదించుము తండ్రి. నా ప్రయత్నంకు నీ ఆశీర్వాదం తోడైతే నేను ఎన్నో విజయాలు సాధిస్తాను తండ్రి. నేను నీ శాశ్వతమైన భక్తుడిగా ఉంటాను ప్రభు. దానికి నన్ను ఆశీర్వదించుము తండ్రి. ఓ ప్రభు, నీకు నమస్కారములు, నీకు అనేక నమస్కారములు తండ్రి. నీ ఆశీర్వాదంతో నా జీవితము సఫలమవునట్లు నన్ను దీవించుము ప్రభు.
నీకు నమస్కారములు, అనేక అనేక నమస్కారం. సాధకులారా, ఇప్పటి వరకు ఆ పరమాత్మ యొక్క ధ్యానం మనం చేశాం, ఈశ్వరీయ ధ్యానం చేశాం. ఇంతవరకు చేసిన ధ్యానము, నేను చెప్పినటువంటి విలువైన పదాలు మీ మనసులో స్థిరపరచుకొనుడు, అవి మీ మనసులో శాశ్వతంగా ప్రవహించాలి. అదే ధ్యానం అంటే. అది క్రమక్రమంగా మిమ్మల్ని పరమాత్మ వైపు తీసుకెళ్తుంది. అప్పుడు మీరు పరమాత్మ యొక్క నిజమైన భక్తులవుతారు. ఈ ప్రయత్నం చేద్దాము. ఇక ధ్యానం ముగిస్తున్నాం. 2 చేతులు రాపిడి చేసి కళ్ళను స్పర్శిస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. ఈ రకంగా మనము ఈరోజు మొట్టమొదట మను మహర్షి శ్లోకాల ద్వారా ఏం చెప్తున్నాడో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈశ్వర ధ్యానము చేశాం. మను మహర్షి ఈరోజు మనకు విశేషంగా ఆత్మజ్ఞానం యొక్క విశిష్టత గురించి తెలియజేశాడు. మీరందరూ ఆత్మజ్ఞానులు కండు 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 అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మజ్ఞాని కాకుండా మానవ జీవితం వృధా 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 వృధా. మానవ జీవితము వృధా ఆత్మజ్ఞాని కాకుండా. కాబట్టి మనం అందరము ఆత్మజ్ఞానం కలవాళ్ళం కావాలి. ఆత్మజ్ఞానం అంటే ఏంటిది? సరళమే. అదేంటితో గొప్పది అనుకోకండి. నేను ఆత్మను, జన్మ మరణం లేని శాశ్వతమైన ఆత్మను అనే అనుభవంలోకి రండి. మిమ్మల్ని అలా గుర్తించుకోండి. దాని మీద విశ్వాసం పెంచండి. అది మాత్రమే ఆత్మజ్ఞానం. దాంట్లో స్థిరం కండి. అప్పుడు సరిపోతుంది. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు స్థిరపరచుకుంటూ మనసులో స్థిరపరచుకుందాం. వీటిని అనేక సార్లు మీరు రిపీట్ చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మశాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మమయ నమస్తే, ధన్యవాదాలు. ఓం నమస్తే జీ, నమస్తే, నమస్కార్. మనుస్మృతి గారి ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన అది మంచిగా చెప్పిండ్రు మామయ్య. అన్ని బాగా చెప్తారు. ఈ రోజు అందులో విషయాలు విశేషంగా మంచిగా చెప్పిండ్రు. ధ్యానం కూడా బాగా చేయించారు. అదేనమ్మా, మను మహర్షి శ్లోకాలు తీసుకుంటూ మనం నిరంతరం వెళ్తున్నాం. ఈరోజు అదే పద్ధతిలో మనకు మను మహర్షి ముఖ్యంగా ఆత్మజ్ఞానం తెలియజేశాడు. ఈరోజు మనకు ఆత్మజ్ఞానం పొందండి 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 అంటున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఆత్మజ్ఞానం స్థిరమవుతారో వాళ్ళే పరమాత్మతో జోడింపబడతారు, వాళ్ళకే అంతఃసుఖం అందుతుంది అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడు? నీవు ఆత్మజ్ఞానివి కా, అప్పుడు నీవు ఈ ప్రపంచ సంబంధాలతో ఎంత ఉండాలో నీకు తెలిసిపోతుంది అంటున్నాడు. కాబట్టి ఎంతెంత మనము ఆత్మ వైపు జ్ఞానాన్ని పెంచుకుంటామో అంతంత ఈ లోక విషయంలో ఎంత ఉండాలనో అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకు. అప్పుడు మనము లోకం నందు ఎంత అవసరమో అంతే ఉండడం అనేది నేర్చుకుంటాం. ఇలాంటి ముఖ్యమైన విషయం ఈరోజు మనకు మను మహర్షి తెలియజేశాడు. అంటే ఆత్మజ్ఞానం యొక్క ఆవశ్యకత ఏంటో స్పష్టంగా తెలియజేశాడు మనకు. నీవు ఆత్మజ్ఞాని అయినప్పుడు ఈ ప్రపంచంతో ఎంత ఉండాలనో నీకు తెలిసిపోతుంది అంటున్నాడు. ఇంకా అదే కదా మనకు కావాల్సింది. ఆ రకంగా మనము ఆత్మజ్ఞానులం అవుదాము. ఆత్మజ్ఞానులమై మనము మన మనసు, మన జీవితాన్ని స్థిరపరచుకుందామని ఈరోజు మహర్షి చెప్పిన విషయాలమ్మా.
ఓం నమస్తే గురూజీ. నమస్తే అమ్మ, నమస్తే. ఆ మహర్షి మను గారు చెప్పిన ఆత్మజ్ఞానము చాలా చక్కగా వివరించారు గురూజీ. ఎంత సంతోషం అమ్మ, అంటే అంత ఆనందం ఉంది. చాలా చాలా బాగా సంతోషం. అనిపించింది. ధ్యానం సం- అయితే ఇలా ఎంతగా అందులో ఇదైపోయిన లీనం అంత బాగైంది గురూజీ ధ్యానం. చాలా చక్కగా అంటే మాకు అర్థమయ్యే విధంగా అర్థమయ్యే భాషలో అట్లా ఉన్నాయి విషయాలు. చాలా చక్కగా అర్థమైంది గురూజీ. ఇలాగే చాలా ధ్యానం సంతోషం అమ్మ. కొనసాగించాలని అనుకుంటున్నా గురూజీ. మీరు చాలా చాలా అభ్యసించండి. ఈ రకంగానే కొద్ది కొద్ది అభ్యసిస్తే కొన్ని రోజుల్లోనే మీరు ధ్యానములు నిష్ణాతులు అవుతారమ్మా. అలాగే అభ్యసించండి. ధన్యవాదాలు గురూజీ. చాలా అప్పుడు చక్కని మను విషయాలు మహారాజు అప్పుడు చెప్పమ్మా. మన మహారాజు ఇప్పుడు మీరు మను మహారాజు. అవును గురూజీ. ఆ మధు మహారాజు చెప్పిన విషయాలు ఈ మధు మహారాజు ద్వారా వినిపిస్తుంది. మరి ఆ, ఎవరైతే చెప్తారో వాళ్ళే మను మహారాజులు ఋషులు. ఎవరు ఏ విషయాలు ప్రతిపాదిస్తారో వాళ్ళు అదే అన్నమాట. చేద్దామమ్మా. మనం అందరము ఋషుల మార్గంలో స్థిరంగా ఉందాం. అప్పుడే మన జీవితం సఫలమవుతుంది. ఈ మనకు ఆన్లైన్ సత్సంగం భగవంతుడే మనకు అందించాడు. దీని ద్వారా మనం అందరం ఋషుల మార్గంలో స్థిరమవుదాం. బాగా స్థిరమై మన జీవితాన్ని ప్రకాశింపచేసుకుందామమ్మా. అందరం అదే ప్రయత్నం చేద్దాం. నా ఉద్దేశం కూడా అదే. మీరందరూ ఆ ఋషుల మార్గంలో స్థిరమైతే నాకు ఎంతో సంతోషం. కరోనా మాత్రం గురూజీ మాకందరి గురువులను చాలా చక్కగా ఇస్తున్నది. ఎక్కడికి నిజమేనమ్మా. వెళ్ళ ప్రతిరోజు ఇంత చక్కటి అవకాశాన్ని పొందుతున్నామంటే చాలా అదృష్టవంతులం. ఇంత మంచి విషయాలు గురువుల ద్వారా వినడము, దాన్ని ఆచరణలో పెట్టడము చాలా చాలా అదృష్టం అనిపిస్తుంది గురూజీ. నిజమే. అది వచ్చిన నుంచి అందరూ ఆన్లైన్కి రావడం అనేది ప్రారంభమైంది. కరెక్ట్. అవును గురూజీ. ఇన్ని సంవత్సరాల కొలది ఇట్లా లేకుండే కదా, అందుకే చాలా అంటే ఇన్ని విషయాలు వింటున్నామంటే ఎన్నో విషయాలు మనం చేయబోతుంటే మాకు మనసుకు అడ్డొస్తున్నాయి. ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలనేది దినచర్యలో అర్థమైపోతున్నాయి అన్నట్టు. సంతోషం అమ్మ, చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు. సంతోషం. మంచిదమ్మా, చాలా సంతోషం. ఓం నమస్తే గురూజీ. నమస్తే జీ, నమస్తే. తులసిదాస్ గారు బాగున్నారా? బాగున్నాను గురూజీ. చెప్పండి, ఆత్మజ్ఞానం చెప్పండి. గురించి చాలా చక్కగా చెప్పారు గురూజీ. ఈ సంతోషం. ఆత్మజ్ఞానం ఆచరణ మానవుల్లో చాలా మార్పు జరుగుతుంది. మీ ఇవాళ చెప్పిన అవును, విషయాలను నిజమే. ఆచరించినతో చాలా మార్పు జరుగుతుంది. ధ్యానం గురించి కానీ ఆత్మజ్ఞానం గురించి మన మహర్షి చెప్పిన విషయాలన్నీ మీరు చక్కగా చెప్పారు. ఇవల్ల మాలో మార్పు జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను గురూజీ. అదే, ఒక్కసారి వింటేనే రాదు ఇది. ఇలా నిరంతరం ప్రతిసారి కొద్దిగా 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 వింటూ ఉంటుంటే త్వరలోనే మీలో స్థిరమవుతుంది. ఆ స్థిరమైనప్పుడు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం స్థిరమవుతుందో మనలో భయాలు వెళ్ళిపోతాయి, బలహీనత వెళ్ళిపోతాయి, కోపం వెళ్ళిపోతుంది. అనేక కోపాలు ఉంటాయి చూడు, అవన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోయి ఆత్మజ్ఞానం మనల్ని దృఢమైన వ్యక్తులుగా చేరుస్తుంది. చాలా సంతోషం. మీరందరూ అదే ప్రయత్నం చేయండి. సంతోషం. ధన్యవాదాలు గురూజీ. శుభం, శుభమస్తు. సరే సాధకులారా, నేను ఒక 5 నిమిషాల్లో ఈరోజు జరిగిన సత్సంగం యొక్క ఆడియో వేస్తాను. దాని ద్వారా కూడా మీరు ధ్యానంతో పాటు
మహర్షి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని కూడా మళ్ళీ మళ్ళీ వింటే మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అలా ఒక 5 నిమిషాలు వేస్తాను, అప్పుడు గమనించండి. ఇక ముగిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి.